హెయిర్ కలర్ ప్రోడక్ట్ పీపీడీ లేనిది వాడితే బెటరు అని కొంతమంది చెప్పగా విన్నాను. అది వాడితే కూడా ఇంకో కైండ్ ఆఫ్ డ్రైనెస్ ఇన్ ద స్కాల్ప్ ఇలాంటివన్నీ వస్తున్నాయి. దానికి ఏం చేయాలి? సో నేనైతే అండి హెయిర్ డై ఓకే రీసెంట్గా నేను ఇన్స్టాలో రీల్ చేశాను. నాదొక ఇంకొక వాళ్ళతో ఒక డిస్కషన్ ఇట్లా అయింది. నేను హెయిర్ డైకి యాంటీ ఓకే. అసలు రేపు నాకు తెల్ల జుట్టు వచ్చినా నిన్న రీల్ చేశాను. అది అందమైన తెల్ల జుట్టు నేను యాక్సెప్ట్ చేస్తా. యాక్సెప్ట్ చేయండి. తెల్ల జుట్టులో అందం లేదా, నల్ల జుట్టే అందమని ఎవరు చెప్పారు? ఎందుకు ఈ హెయిర్ డైస్ యొక్క ఇంత ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చేసింది జనానికి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు తెల్ల జుట్టులో అందం లేదా? అజిత్ హీరో ఎంత అందంగా ఉంటాడండి. మన పాత డైరెక్టర్స్ అందరు కూడా వైట్ బియర్డ్తోనే ఉన్నారు ఓకే. తెల్ల బియర్డ్ రాగానే ఏదో ఒక దాని ఏమంటారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అదొక స్టైల్. మనకి రావేంద్ర గారు ఎప్పటి నుంచో వైట్ బియర్డ్తోనే, చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో వైట్ బియర్డ్తోనే ఓకే. అంటే వాళ్ళు అమ్మాయిలు చెప్పండి కొంచెం, ఎందుకంటే అబ్బాయిలకి ఎలాగో అలాగా వాళ్ళకి ఏ ఏజ్ లోనే హీరోయిక్ గా ఉండే కల్చర్ మంది. అమ్మాయిలకి 2 తెల్ల వెంట్రుకలు రాగానే నెరిసిపోయింది, వయసు అయిపోయింది అంటారు. ఒకటి 20 years లోపు తెల్ల వెంట్రుకలు వస్తే మాత్రం విటమిన్ డెఫిషియన్సీ అనేది చెక్ చేసుకోవాలండి. రైట్. యాక్చువల్గా 20-25 years లోపు వైట్ హెయిర్ని అవాయిడ్ చేయొచ్చు ఓకే. బట్ ఫ్యామిలీలో బాల నలుపు అంటాం కదా, ఆ బాల తెలుపు సంథింగ్ ఏదో అంటాం కదా, అది ఉంటే కనుక సో ఖచ్చితంగా మనము దాన్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి.